Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with the different parts of speech of a word. Part 8. Credible. స్పోకన్లో కానీ రిటర్న్లో కానీ ఎక్కడైనా బాగా పాపులర్గా వాడబడే పదం ఇది స్టాండర్డ్ వర్డ్. క్రెడిబుల్ అంటే నమ్మదగిన అని యాడ్జెక్టివ్గా వాడతాడు. దాన్ని చూడండి, సినానిమ్స్ ఎన్నో రకరకాల ఎన్నో ఉంటాయి. బిలీవబుల్, వర్తీ ఆఫ్ బీయింగ్ బిలీవ్డ్ ఆర్ ట్రస్టెడ్ అంటే వర్తీ ఆఫ్ బిలీఫ్ అని. ప్రాబబుల్, రిలయబుల్, లైక్లీ, ఇలా సినానిమ్స్ అన్నమాట. నమ్మదగిన, విశ్వసనీయమైన అంటే నమ్మదగిన. షీ ఈజ్ ఏ క్రెడిబుల్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్, ఇన్ ఎకనామిక్స్. అట్లా దీనికి యాడ్వర్బ్ వచ్చి క్రెడిబ్లీ, ఇన్ ఏ బిలీవబుల్ మేనర్ అనే సెన్స్ వస్తుంది. He explained the scheme credibly. Credible అనకూడదు, credibly. Credibility noun అన్నమాట. His words gained credibility when they became a reality. అనొచ్చు మోస్ట్ న్యాచురల్గా క్రెడిబిలిటీ ఆఫ్టర్ దే కేమ్ ట్రూ. ఇది కామన్గా చూస్తాం. రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. యాంటోనిమ్స్ ఈ పదానికి యాడ్జెక్టివ్గా. యాంటోనిమ్స్ ఆఫ్ క్రెడిబుల్: ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్, డ్యూబియస్ అంటే డౌట్ఫుల్, క్వశ్చనబుల్, అన్లైక్లీ, అన్రిలయబుల్. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. కామన్ కాలకేషన్స్ అంటే ఏ పదాలతో ఎక్కువగా ఇది వస్తుంది. క్రెడిబుల్ ఎవిడెన్స్, క్రెడిబుల్ ఫోర్సెస్, క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ అంటే నమ్మదగిన ఎక్స్ప్లెనేషన్. క్రెడిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ విట్నెస్, క్రెడిబుల్ క్లెయిమ్, క్రెడిబుల్ అకౌంట్ అంటే డిస్క్రిప్షన్, క్రెడిబుల్ ఆల్టర్నేటివ్, క్రెడిబుల్ థ్రెట్, క్రెడిబుల్ రిపోర్ట్, క్రెడిబుల్ రీజన్, క్రెడిబుల్ కాజ్. ఇట్లా కామన్గా ఈ కాంబినేషన్తో మనం వాడుకోవచ్చు నిజ జీవితంలో. కేవలం పదం నేరంగానే కాదు, దాన్ని హౌ టు యూజ్ అనే దానికి ఉదాహరణ ఇచ్చారన్నమాట. తర్వాత చూడండి, ఏ స్మాల్ న్యూయాన్స్ అంటే స్వల్ప భేదం, స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ ఇన్క్రెడిబుల్ అన్నాను కదా నేను. క్రెడిబుల్కి వ్యతిరేకం వచ్చి ఇన్క్రెడిబుల్ అంటే నమ్మదగింది కాదని. అయితే అది ట్రెడిషనల్గా మోడర్న్గా దీన్ని కొంచెం తేడాగా కూడా వాడుతున్నారు. నమ్మదగింది కాదంటే అది గ్రేట్ అనే సెన్స్లో అనమాట. ఎక్స్ట్రా ఆర్డినరీ, అమేజింగ్, మోడర్న్, ఇన్ఫార్మల్గా అట్లా వాడుకుంటూ ఉంటారు. ఇది మాత్రం ఇది ట్రెడిషనల్గా ఇన్క్రెడిబుల్ అంటే నాట్ బిలీవబుల్ అని. ఈ విధంగా మనం దీని నిజ జీవితంలో చాలా బాగా వాడదగిన పదం అన్నమాట ఇది. దీనికి పోటీ ఇంకోటి ఉంది అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. జంట పదాలు క్రెడిటబుల్ అని ఉంది, నేను తర్వాత చెప్తా. ఇది మాత్రం బాగా కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.